ప్రస్తుతం మనతో పాటు ఎంఆర్ హెయిర్ అండ్ బ్యూటీ సెంటర్ నుంచి రామారావు గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే ఈయన ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో మనకు తెలుసు హెయిర్ ఆయిల్ కి స్పెషలిస్ట్. ఆయన చాలా మందికి తల మీద హెయిర్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి, అంటే బట్టతల వాళ్ళకనమాట. మరొకసారి ఆయన పిలిచాము, ఎందుకంటే ఈ మధ్యలో చాలా మంది అడిగారు నన్ను, ఏమయ్యారు రామారావు గారు, హెయిర్ ఆయిల్ సేల్ చేయట్లేదా, లేకపోతే ఏంటి, ఏమైంది, ఎందుకు కనిపించట్లేదని. అందుకే పిలిచాము, వచ్చారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి రామారావు గారు. నమస్తే మేడం. జనరల్గా మీరు ఎప్పుడు చెప్తుంటారు జుట్టు ఊడిపోవడానికి వేడి కారణం అని చెప్పేసి, కానీ మగవాళ్ళలో అయితే టెస్టోస్టిరాను డిహెచ్టి స్థాయిలు తగ్గిపోవటం వల్ల ఫుడ్ సరిగా సప్లై లేక హెయిర్ రాలిపోతుందని అది సైంటిఫిక్ గా ప్రూవ్ అయినటువంటి ఫ్యాక్ట్. మీరేమో ఎప్పుడు చూసినా సరే వేడికి ఊడిపోతుంది, హీట్ కి ఊడిపోతుంది అని చెప్తుంటారు. ఏది నిజం అసలు? మీరు కూడా పరిశోధించే క్వశ్చన్ వేస్తున్నట్టుంది మేడం. కరెక్ట్. సైంటిఫికల్లీ ప్రూవ్డ్ ఏంటంటే జెంట్స్ కి మాత్రం టెస్టోస్టిరాను డిహెచ్టిగా డిహైడ్రో టెస్టోస్టిరాన్ గా కన్వర్ట్ అయ్యి అది బ్రెయిన్ మీద పనిచేసి అక్కడ వెంట్రుకలకు ఆహారం అందకుండా చేయడం వల్లనే ఊడిపోతున్నాయి అని అంటున్నారు. నేనేమంటున్నానంటే డిహెచ్డిగా కన్వర్ట్ అయినప్పటికీ కూడా ఆహారం అందకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు అనంటే మా హెయిర్ ఆయిల్ వల్ల బ్రెయిన్ ను కూల్ చేస్తున్నాము. ఓకే ఓకే. హెయిర్ ఆయిల్ చాలా మంది అనేది అంటే నరిష్మెంట్ ఇస్తుంది, పోషకాలు ఇస్తుంది. ఫుడ్ అనేది నోట్లో నుంచి తీసుకుంటేనే లోపలికి పోవాలి. రంధ్రం ఉందని ముక్కులో పెడితే చెవులో పెడితే ఆహారం ఏమి లోపలికి పోతే పని చేయదు, అది చచ్చిపోతారు పైగా. పైనుంచి నరిష్మెంట్ అనేది జరగదు. మన ఆయిల్ బ్రెయిన్ ని కూల్ చేయడం వల్ల మాత్రమే హెయిర్ ఫాలింగ్ ఆగుతుంది. లోపల దాగి ఉన్న వెంట్రుకలన్నీ కూడా బయటికి వస్తున్నాయి. అంటే టెస్టోస్టిరాను డిహెచ్డిగా కన్వర్ట్ అయిన తర్వాత ప్రతిచర్య జరిగినప్పుడు అక్కడ వేడి ఉద్భవిస్తుంది. ఓకే. వేడి ఉద్భవించడం వల్ల మాత్రమే పోతుంది. ఇంకోటి, వేడి అనడానికి కారణం ఏంటంటే బ్రెయిన్ పనిచేస్తేనే కదా వేడి ఎక్కేది. అలసిపోయారు బాగా, బుర్ర వేడెక్కిపోయింది, ఒక టీ తాగొద్దాం పదా, సంథింగ్ ఇట్లా ఫీల్ అవుతుంటా. అంటే బాగా ఆలోచిస్తే కానీ, పనిచేస్తే కానీ, స్ట్రెస్ గురైతే కానీ, ఎవరికైతే బ్రెయిన్ నార్మల్ హీట్ కంటే ఎక్కువ పనిచేస్తుందో వాళ్ళకి జుట్టు ఊడటం మొదలవుద్ది. అబ్నార్మల్ గా ఎవరికైతే ఊడుతుందో వాళ్ళకి ఇంకా ఎక్కువ పోతుంటది. సో మెయిన్ కాజ్ హీట్. మరి ఆడవాళ్ళలో టెస్టోస్టిరాన్ ఉండదు అసలు, అది ఉండదు కదా. మీరు అడిగింది ఇందాక అదే, మగవాళ్ళకి టెస్టోస్టిరాన్ వల్ల పోతుందన్నారు, పుడుతుందని ప్రూవ్ అయిందన్నారు. నేను వేడి అన్నా. వీళ్ళకి కూడా హీటే, వీళ్ళకి టెస్టోస్టిరాన్ ఉండదు కాబట్టి మరి వీళ్ళకి ఎందుకు పుడుతుంది? ప్రకృతి పరంగా ఆడవాళ్ళకి బట్టతలు రాదు, కానీ కొబ్బరి గుండ్లు, కొబ్బరి చిప్పలు దగ్గరుండి పట్టించుకొని పెట్టుకున్నా కూడా వాళ్ళకి జుట్టు ఊడిపోతూనే ఉన్నది. జస్ట్ ఎక్సెస్ హీట్ మాత్రమే కారణము. మన ఆయిల్ బ్రెయిన్ ని కూల్ చేయడం వల్ల ఆ ఊడడం ఆగుతుంది, కొత్త వెంట్రుకలు కూడా వస్తున్నాయి. నేను పైనుంచి ఆహారం ఏమి ఇవ్వట్లేదు. అది ఇతర ఆయిల్స్ కి మన ఆయిల్స్ కి ఉన్న డిఫరెన్స్. కానీ జనరల్ గా ఎక్స్పర్ట్స్ అనేది ఏంటంటే మినరల్స్, వైటమిన్స్, లేకపోతే పూర్తి స్థాయిలో పోషకాలు సరిగా అందక, అవి సరిగా తినకపోవటం వల్ల, మనం ఇంటేక్ సరిగా లేకపోవటం వల్ల కూడా జుట్టు ఊడిపోతుందని చెప్తుంటారు కదా. కొంతవరకే కరెక్ట్. అది మనం అడ్డా మీద కూలీలు చూస్తుంటాము. ప్రతి ఏరియాలో ఒక అడ్డా ఉంటుంది. పొద్దున్న 8 నుంచి 10-11 గంటల దాకా కూలీలు ఉంటుంటారు. వాళ్ళకి మ్యాక్సిమం చూడండి 100కు 98 మందికి ఫుల్ జుట్లు ఉంటాయి. వాళ్ళకి ఏది అండి ఆహారం? ఇంత పచ్చడో ఇంత పప్పు వండుకొని టిఫిన్ కట్టుకొని వచ్చి పని చేసుకొని మధ్యాహ్నం తింటారు, అంతే. ఆదివారం వాళ్ళకి పండగ, ఒక 1/2 కిలోను మటను చికెన్ తెచ్చుకొని నో టెన్షన్ లైఫ్ ఉండాలి. అదే ఎడ్యుకేటెడ్ చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉంటారో చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద బ్యాగులు మోసుకుంటూ తిరిగి వచ్చి ఎదగాలి. వీడు ఇక్కడ హోంవర్క్ చేయకపోతే టీచర్ కొడతారు, ఇంట్లో కొడతారు. కొంచెం పెద్ద అయిన తర్వాత మార్కులు పోటీ, ఇంకొంచెం పెద్ద అయితే నిరుద్యోగం, ఆ తర్వాత పెళ్ళయింది, పెళ్ళాం, పిల్లలు, టెన్షన్, హెవీ టెన్షన్స్. సో ఇప్పుడు వంశపారంపర్యంగా వచ్చే బట్టతలు ఉంటుంది, నార్మల్ గా కూడా బట్టతలు వస్తుంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్స్ లో ఎయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది, బయట మనం చూస్తున్నాం పొల్యూషన్, రకరకాల కారణాలతో, స్ట్రెస్, ఇలా రకరకాల కారణాలు. సో వీటి రెండింటికి తేడా ఏంటి? రెండింటికి తెప్పించవచ్చా హెయిర్ మీ ఆయిల్ తోటి? హెరిడిటీగా వస్తున్నటువంటి బట్టతలు ఏదైతే ఉన్నదో, పేరెంట్స్ నుండి కానీ, మేనమామల నుంచి కానీ, వంశపారంపర్యంగా ఉన్నటువంటి పోలికలు, వీడు తండ్రిలాగున్నాడు, ఈ పాప తల్లిలాగుంది, ఇలా చెప్తుంటారు చూడండి. ముఖము, ముక్కు, కళ్ళు, చెవులు ఏవైతే దిగుతుంటాయో అలాగే జీన్స్ ప్రకారంగా ఈ వంశపారంపర్యంగా హీట్ కూడా ఆటోమేటిక్గా ఆ బిడ్డకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ హీట్ ఎప్పుడు విజృంభిస్తుంది అంటే యవ్వన దశ ప్రారంభమైనప్పుడు విజృంభిస్తుంది. అది అప్పుడు హీట్ ఊడడం మొదలవుతుంది. అట్లా ఊడేటువంటి వాటిని కొన్ని సంవత్సరాల వరకు ఊడకుండా ఆపొచ్చు. వాళ్ళకు కూడా న్యూ హెయిర్ తెప్పించవచ్చు. నార్మల్ గా వచ్చే బట్టతలు అన్నారు చూడండి. నార్మల్ గా వచ్చే బట్టతలర్ అంటే ఎవరికైతే ఇప్పుడు బాడీ తనను తాను ఎప్పుడూ రక్షించుకోవడం కోసం రకరకాల మార్పులకు గురి అవుతూ ఉంటుంది. ఆ మార్పులకు గురి అయ్యే క్రమములో
తనకు తానుగా కొంతమందికి బ్రెయిన్ ఎక్సెస్ హీట్ జనరేట్ చేయడం మొదలవుతుంది. ఎక్సెస్ హీట్ జనరేట్ ఎవరికైతే అవుతుందో ఆటోమేటిక్గా కూల్ చేయాలి దాన్ని. జ్వరం వచ్చిందనుకోండి, టోటల్ బాడీ టాప్ టు బాటమ్ తలతో సహా మొత్తం బాడీ అంతా హీట్ ఎక్కుద్ది. ఒక ఇంజక్షన్ 4 రోజులు గోళీలు వేసి జ్వరం తగ్గుద్ది టోటల్. కానీ బ్రెయిన్ మీద ఉన్న హీట్ సెపరేట్గా ఇంజక్షన్ వేసి కానీ గోళీ వేసి కానీ తగ్గించలేము. సో అది మన ఆయిల్ వాడడం వల్ల వీళ్ళకు కూడా జుట్టు రాలటం ఆగుతుంది. వీళ్ళకు ఎక్కువ సంవత్సరాల పాటు కొత్త జుట్టు వచ్చి ఎక్కువ సంవత్సరాల పాటు నిలబడి ఉంటుంది. వంశపారంపర్యంగా వచ్చిన వాళ్ళకి తక్కువ సంవత్సరాలు నిలబడి ఉంటుంది కొత్త జుట్టు వస్తే కూడా. సో వాళ్ళకి తెప్పించవచ్చు, వీళ్ళకి తెప్పించవచ్చు. రాకపోతే డబ్బులు వెనక్కి ఇచ్చేస్తారా? మీరు 8,000 కట్టి ఒక మనిషిని పంపించండి, 8కి 80,000 ఇస్తా నేను. కానీ ముందే చెప్తా ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా ఎక్కడొస్తాయి ఎక్కడ రావు అని. ముందే చెప్పేస్తాం, మొత్తం రికార్డ్ చేస్తాం, ఫోటోలు తీస్తాము, రాస్తాము, అన్ని చేస్తాం, విట్నెస్లు పెట్టి. 8,000 మీరు కడితే 80,000 ఇవ్వగలుగుతాం ఈజీగా. రప్పించలేకపోతే ఛాలెంజ్. అంత ఛాలెంజింగ్ ప్రోడక్ట్ మేడం అది. కాకపోతే ఏంటంటే లోపల తల వెంట్రుక యొక్క కుదురు బలంగా ఉంటే బలంగా బయటకు వచ్చి స్పీడ్ గా పెరుగుతాయి. కుదురు వీక్ గా ఉంటే వీక్ గా బయటకు వచ్చి స్లోగా పెరుగుతాయి. కానీ రావడం మాత్రం ఖాయం. 100కి 180% ఖాయం అన్నమాట. వీక్ గా బయటకు వచ్చి స్లోగా పెరిగే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. వచ్చినాయి పెరగట్లేదు కదా, రప్పించటం మన పని. కండిషన్ అట్లా ఉన్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం? లోపల ఆ స్థితి ఎవరిది? ఆ తల లోపల ఉన్నటువంటి ఆ పర్సన్ యొక్క కండిషన్ అది. తెప్పించడం మాత్రం మన పని, ఖచ్చితంగా తెప్పిస్తాం. కన్ఫర్మ్. ఇదైతే కన్ఫర్మ్డ్. చాలా మందికి ఇప్పటి వరకు వచ్చి ఉంటాయి కదా నాకు. కొన్ని వేల మంది. ఇప్పుడు అంటే బట్టతల ముందే వస్తుంది అని కొంతమందికి తెలుస్తుంటది కదా, అలాంటప్పుడు మీ ఆయిల్ యూస్ చేసి ఆగిపోతుందా? తప్పకుండా ఆగుద్ది. కానీ వస్తుందని తెలుసుకోవాలి. ఈ కాల పిల్లలు ఈ సోషల్ మీడియా పుణ్యానని ఊడిపోతూ తీస్తేనే ఊడుతుంటది. తీస్తే దేని ముసలి బ్యాచ్ని మేడం గుంజండి, ఒకటి కూడా రాదు. 72 సంవత్సరాల పైబడిన వ్యక్తిని నేను. మీరు మీ ఆయిలే వాడుతున్నారా రోజు? అంటే ముసలాయనకు కూడా తీస్తే రావద్దు, బట్టతల రాబోతున్న వాళ్ళకి ఇట్లా తీస్తే వచ్చేస్తుంటాయండి. ఇప్పుడు ఇది ఎన్నిసార్లు తీస్తే అన్నిసార్లు వస్తుంటాయి. 1, 2, 3 రోజు 20, 30, 40, 50, 70 పోతుంటాయి. భయపడుతుంటారు వాళ్ళు. భయపడి వెంటనే మంచి ఆయిల్స్ కోసం డాక్టర్స్ కలవడం కోసము ఇట్లా ఇదవుతున్నారు. అంటే పిల్లలు తెలివికి వచ్చి జాగ్రత్త పడి ముందుగానే మందులు కానీ మనలాంటి హెయిర్ ఆయిల్స్ కానీ వాడుతూ ఉంటారు. సో ఇంకోటి ఏంటంటే వెంట్రుక సన్నబడిపోతుంటది, ఎర్రబడిపోతుంటది. కొన్ని వెంట్రుకలు పొట్టిగా కుంచుకుని లోపలికి వెళ్ళిపోతుంటాయి. క్రాక్స్ చిట్లటం అంటుంటారు చూడండి, అమ్మాయిలకి చిట్లిపోతుంటాయి, మధ్యకి విరిగిపోతుంటాయి. దానికి ఒరిజినాలిటీ లేకుండా షైనింగ్ లేకుండా పోతుంటాయి. ఇవన్నీ లక్షణాలే. మెయిన్ కాజ్ మాత్రం తీస్తే రావద్దు. కొంతమందికి మిడిల్లో ఉండదు, చుట్టూరు హెయిర్ ఉంటదండి, ఇట్లా బోర్డర్ లాగా చుట్టూరు హెయిర్ ఉంటది, మిడిల్ లో ఉండదు. అలాంటి వాళ్ళకి కూడా వస్తుందా మగవాళ్ళకి? మీరు ఇందాక ఒక మాట అన్నారు, టెస్టోస్టెరాన్ DHD గా కన్వర్ట్ అయ్యి తర్వాత దాని ప్రభావం చూపిస్తుంది అని. ఆ ప్రభావం ప్రతిచర్య జరగడం వల్ల హీట్ ఉద్భవిస్తుంది అని నేనన్నా. ఆ హీట్ అనేది ఈ పార్ట్ లో ఎక్కువగా ఉద్భవిస్తుంది. ఇవి సేఫ్టీ ఏరియాస్ కాబట్టి ఇక్కడ ఊడిపోదు. 99% పీపుల్కి ఈ చుట్టూ ఊడిపోదు. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా పోతున్నాయి పిల్లలకి, చాలా మందికి. ఇక్కడైతే హీటు మేడం గారు ఇక్కడ కొంతమందికి పోతుంది, ఇక్కడే పోతుంది చూడండి, మిడిల్ లో పోతుంది. ఇక్కడ సుడి చుట్టూ పోతుంటది. ఇక్కడ హీట్ జనరేట్ అయినప్పుడు ఇక్కడ హీట్ ఇక్కడ ఊడిపోతున్నాయి. కొంతమందికి ఇక్కడనే లోపలికి వెళ్ళిపోతుంటాయి. అవును, అది కూడా కరెక్ట్. ఇక్కడ హీట్ జనరేట్ అంటే ఇక్కడ పోతుంటాయి, మధ్యలో హీట్ మధ్యలో వెళ్ళిపోతుంది. అదేంటండి హీట్ జనరేట్ అయితే మొత్తం బుర్రంతటికి తలంతటికి హీట్ జనరేట్ అయితే ఒక పార్ట్ హీట్ జనరేట్ అయ్యి ఒక పార్ట్ అవ్వకుండా ఉంటుందా? ఎస్, మీరు అన్నది కరెక్ట్. బ్రెయిన్ లో వివిధ రకాల పార్ట్స్ ఉన్నాయి. అది ఏదో రాయో కర్ర రాకముందే కన్ను మూసుకుంటుంది, యాక్టివేట్ చేస్తుంది బ్రెయిన్ లో ఒక పార్ట్, గుర్తు చేసేది ఒక పార్ట్. అంటే బ్రెయిన్ లో వివిధ రకాల పార్ట్స్ ఉంటాయి. ఏ పార్ట్ మీద ఒత్తిడి జరుగుతుంది, ఏ పార్ట్ ఎక్కువగా పనిచేస్తుంది, ఏ పార్ట్ టెన్షన్ గురి అవుతుంది, ఆ పార్ట్ ఎక్కువగా హీట్ జనరేట్ చేస్తుంది. ఇక్కడ ఉండే పార్ట్ ఎక్కువ హీట్ జనరేట్ అయినప్పుడు ఇక్కడ పోతున్నాయి అని. అందుకని బ్రెయిన్ లో బ్రెయిన్ మొత్తం ఒకటే పార్ట్ కాదు, ఒక ముద్ద కాదు, ఒక కాయ కాదు. ఏ పార్ట్ లో ఎక్కువ హీట్ జనరేట్ అయితే, ఏ పార్ట్ ఎక్కువగా పని చేస్తూ ఉంటే అక్కడ హీట్ జనరేట్ అయిపోతూ. మరి ఇప్పుడు మీ హెయిర్ ఆయిల్ మొత్తం అంటే తలంతా యూస్ చేస్తే ఎక్కడైతే లేదో అక్కడ కూడా పోషకాలు అందించి జుట్టును రప్పిస్తుందా, లేకపోతే ఆ హీట్ ని తగ్గించి రప్పిస్తుందా హెయిర్ ని? పోషకాలు అందిస్తుంది అనేది అబద్ధమైన మాట. పోషకాలు నోటి ద్వారా కడుపు ద్వారా తీసుకొని ఇక్కడి నుంచి వివిధ రకాల ఈ విటమిన్స్ ప్రోటీన్స్ గా కన్వర్ట్ అయ్యి వాటికి అందాలి తప్ప. కానీ మేమిచ్చేటువంటి ఆయిల్ బ్రెయిన్ ఎప్పుడైతే కూల్ చేస్తుందో అవి రిలాక్స్ అవుతాయి కుదుళ్ళు అన్నీ కూడా. ఎస్, మేము రిలాక్స్ అయ్యాం.
ఇక మేము బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఆటోమేటిక్గా బయటకు వస్తున్నాయి. మన ఆయిల్లో ఉండే కంటెంట్ ఇందులో పోషకాలు మినరల్స్ అవి ఏం ఉండవు. బ్రెయిన్ని కూల్ చేసే కంటెంటే ఉంటుంది. ఓన్లీ విత్ కూల్ ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాయి. అసలు ఎవరు ఎన్ని సిట్టింగ్స్కి రావాలి, మొత్తం లేని వాళ్ళు ఎన్ని సిట్టింగ్స్కి రావాలి, కొంచెం ఉంటే ఎన్ని సిట్టింగ్స్కి రావాలి, లేకపోతే అప్పుడే స్టార్ట్ అయితే ఎన్ని సిట్టింగ్స్కి రావాలి, ఎంత పే చేయాలి మీకు, మీ దగ్గర ఖచ్చితంగా రావాలా లేకపోతే మీరు ఆయిల్ తీసుకుని ఇంట్లోనే వాడుకోవచ్చా? అబ్బో చాలా లాంగ్ క్వశ్చన్ వేశారు. అయితే మా దగ్గరికి సిట్టింగ్స్కి రావడానికి ముందు ఈవెన్ మనం హైదరాబాద్లో ఉన్నాం. ఇప్పుడు హైదరాబాద్లో ఉండే వాళ్ళైనా దూరం ఉండే వాళ్ళైనా కూడా ముందుగా మనకి తల పై భాగం నుంచి 2-3 ఫోటోలు పంపించినప్పుడు తల యొక్క ఉపరితల భాగం మనం చూసి నున్నగా ఉందనుకోండి ఆయిల్ వాడొద్దండి అని మనం మెసేజే చేస్తాం. ఫోటో చూసే చెప్పేస్తారా? ఫోటో చూస్తే మీరు కూడా చెప్పేస్తారు. చిన్న లాజిక్. నున్నగా అయింది అనుకోండి ప్లాంటేషనే కదా నెక్స్ట్ 1,00,000, 2,00,000, 5,00,000 ఈ భూమి మీదనే ఆయిల్ లేకనే కదా ప్లాంటేషన్ చేయించుకుంటున్నారు మేడం. సో నున్నగా అయితే ఎవరు వాడకండి. నేను నా ఆయిల్ కాదు ఏ ఆయిల్ వాడినా కూడా జీరో బెనిఫిట్. ఎవరికైతే పలసబడి ఉంటాయో పైన కొన్ని వెంట్రుకలు ఉన్నాయంటే దాని చుట్టుపక్కల కొన్ని వెంట్రుకల యొక్క కుదుళ్ళు యాక్టివ్గా ఉంటాయి, అవన్నీ బయటకు వచ్చేస్తాయి. అయితే ఎవరికైనా సరే 16 రోజుల లోపల కొత్త వెంట్రుకలు బయటకు వస్తాయి. కానీ ఫాలింగ్ అనేది ఊడడం అనేది ఆగడం కష్టం. ఇలా నున్నగా ఉన్న వాళ్ళకి ఊడిపోతుంది అంటున్నారా? నున్నగా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ అసలు రాదు. ఊడిపోయిన వాళ్ళకి రావు. ఓకే ఓకే. వాళ్ళని మన ఆయిల్ వాడొద్దని చెబుతాం. అసలు Right, right. వాడినా నిష్ప్రయోజనం, డబ్బులు దండగా. పలసగా ఉండాలి. ఉంటే తప్పకుండా కొన్ని బయటకు వస్తాయి. 100 పోతే 100 రాకపోవచ్చు, 10, 20 డ్యామేజ్ అయినప్పటికీ కూడా 70, 80, 60 ఈజీగా బయటకు వస్తాయి. కానీ ఇందాక చెప్పుకున్నట్టుగా కుదురు యొక్క కండిషన్ బట్టి బలంగా వస్తాయో బలహీనంగా వస్తాయి అనేది అది వాళ్ళ కుదురు లోపల ఉన్న కండిషన్ మీద ఆధారపడి. జనరల్గా మా షాప్కి రండి, లేకపోతే మా స్టోర్ని విజిట్ చేయండి, లేదంటే మా క్లినిక్కి రండి, ఇట్లా చెప్పి మీది బ్యూటీ క్లినిక్ కదా యాక్చువల్లీ. అవును. సో హెయిర్ అండ్ బ్యూటీ కదా, ఇలాంటి చోటికి రండి, మా సెంటర్కి రండి అని చెప్తుంది. మీరేమో ఫోటోలు పంపించేసి అందులో మేము చెప్తాము వస్తేనే రండి, లేకపోతే మీరు రమ్మంటేనే రండి, లేకపోతే రాదండి. ఇదేం రూల్స్ అండి? ఇది ఒక రూల్స్ అంటే మమ్మల్ని కూడా అడిగారు, ఇదేం ఫిట్టింగ్ అండి? అదే కదా, అందరు షాప్ తీసుకొస్తుంటారు, ఆ షాప్కి వస్తారు, వచ్చి తీసుకుంటారు, లేకపోతే నెక్స్ట్ డే లేదు. చూసుకుంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. ఇందాక అన్నట్టుగా ఎవరైతే ప్లెయిన్ గా ఉందో తలపై భాగం వాళ్ళు ఎక్కడి నుంచో కష్టపడి కర్ణాటక నుంచి కూడా వస్తుంటారు మన దగ్గరికి, ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంటారు మన దగ్గరికి. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఛార్జెస్ పెట్టుకొని రోజులు అప్పు డౌను చేసి శ్రమించి ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్బా మీ తల నున్నగా ఉందండి ఏమి రాదండి అంటే ఆయన ఎంత నిరాశపడతారండి, ఎంత డబ్బు వేస్ట్ అండి. ఇంకోటి తల ఎక్కువ పలచబడ్డది అనుకోండి, వాళ్ళు కూడా కొత్త వెంట్రుకలు వస్తాయి, కానీ తక్కువ వస్తాయని ముందే కనుక మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇవ్వగలిగితే, ఒక మెసేజ్ చేస్తే తక్కువగా ఫిక్స్ అయ్యి రావాలి, ఖచ్చితంగా వచ్చి తీరుతాయి అవి. అంటే వాళ్ళు ఇబ్బంది పడొద్దు, డబ్బు నష్టపోవద్దు. ఈ ఒక్క హెయిర్ ఆయిల్ ఉందంటే వేరే ఏమైనా ప్రొడక్ట్స్ ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? మన దగ్గర మెయిన్ గా టూత్ పౌడర్ ఒకటి ఉంది. ఇదే టూత్ పౌడర్ వల్ల అంటే మామూలుగా మనకు ఉండేటువంటి పేస్ట్లు అవి ఇవన్నీ ఉంటాయి చూడండి, పౌడరా ఇది? పౌడర్, హెర్బల్ పౌడర్, హెర్బల్ టూత్ పౌడర్. అప్పట్లో ఎప్పుడో ఒకప్పుడు ఉండేవి కానీ అవన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు కడుక్కోవడానికి పనికి వస్తాయి. మన పౌడర్ అట్లా కాదు. మీ పళ్ళ పైన గనక ఎల్లో రంగు గనక ఫామ్ అయితే, ప్లాక్ గాని ఫామ్ అయి ఉంటే, నలుపు రంగు గాని ఫామ్ అయి ఉంటే 80-90% వరకు తొలగిస్తుంది. ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ అయినా వాడచ్చు, కానీ రోజు వాడక్కర్లేదు దీన్ని. కేవలం 5-6 సార్లు, మాక్సిమం 10 సార్లు వాడితే చాలు, 80-90% పోద్ది. అంటే 10%, 15% ఎందుకు పోదు అని అంటే, మన హెర్బల్ టూత్ పౌడరు సేఫెస్ట్ పౌడరు. ఈ పైన ఎనామిల్ని టచ్ చేయకుండా పై ఉన్న లేయర్స్ మాత్రం తొలగిస్తుంది. అది కూడా చిన్న ప్యాకెట్ 250 రూపీస్లో 25 గ్రామ్స్ ఫ్యామిలీ ప్యాక్. ఒక 4-5గురికి వస్తుంది ఒక ఇంట్లో. ఒక్కసారి వాడుకొని 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఇంకోటి వాడుకోవచ్చు. అంటే అంత జాగ్రత్త పడరు కదా మనోళ్ళు. ఈ జంక్ ఫుడ్, ఈ రకరకాల హోటల్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, వాటి అది కూడా ఉంది. అయితే ఇంకేమైనా ఉన్నాయి? అంతేనండి. ఇంకా ఉంది గట్ హెల్త్ పౌడర్ అని చెప్పేసి. మనం ఏం చేస్తున్నాం, కడుపు ఉందని లోపల వేసేస్తున్నాం, నోరుందని తినేస్తున్నాం. ఈ కడుపు ఎంతైనా భరిస్తుంది, తిన్నది రగట్లేదు, జీర్ణశైలం మిగిలిపోతుంది. మిగిలిపోవడం వల్ల తినలేరు, పుల్లటి తేన్పులు. దాంతోపాటు ఇక్కడ కొన్ని విష పదార్థాలు తయారవుతాయి. ఎప్పుడైతే ఆహారం, కలిపిన ఆహారం మన మామూలు గిన్నెలో పెట్టినా కానీ మూత పెట్టి అడిపోతే 2 రోజులకు వస్తే కుళ్ళిపోయి పాడైపోయి స్మెల్ వస్తుంటుంది. మరి ఇక్కడ ఉంటుందా? అది కూడా స్మెల్ అయ్యి అంటే విష పదార్థాలు తయారవుతుంటాయి. అట్లనే ఇక్కడ అరగకున్నప్పుడు ఈ మరి వేస్ట్ వెళ్ళిపోవాలి కదా, వేస్ట్ని పంపించడము, అరగదీయడము, అంటే జీర్ణం చేయడము. దీంతో పాటు బ్లడ్ ప్యూరిఫికేషన్ చేస్తుంది. అంతకుముందు ఉన్న కలర్ కంటే కలర్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. మరి అది సర్టిఫైడా? అన్ని సర్టిఫైడ్. చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. నేను వీటి గురించి ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా పనిచేస్తాయి కాబట్టి. యాక్టివ్గా ఉంటారు మనుషులు, ఎమోషన్ అయిపోతుంది, అరుగుతుంది, చాలా ఇంకా తిందామా అని అనిపిస్తుంది. మరి ఇవన్నీ ఉన్నప్పుడు షాప్ పెట్టేవలసింది, ఆయుర్వేదం షాప్. ఎస్, మీరు అన్నది కరెక్టే.
ఆయుర్వేదం షాపు అని అంటే ఇప్పుడు కొన్ని మెడిసిన్స్ లేట్గా పనిచేయడము, కొన్ని ప్రోడక్ట్స్ సరిగా రిజల్ట్ లేకపోవడము. రిజల్ట్ ఎందుకు లేదు అని అంటే హెయిర్ ఆయిల్స్ ఎన్ని ఉన్నాయండి? సీరమ్స్ ఉన్నాయి, టాబ్లెట్స్ ఉన్నాయి, అవి అవన్నీ ఉన్నాయి. కూడా ఉన్నాయి కదా. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్లు. అవును. సరి అయిన మందు ఉంటే ఇన్ని అడ్వర్టైజ్మెంట్లు వస్తాయండి? ఒక జ్వరం గోళీ ఉంది, జ్వరం గోళీకి అడ్వర్టైజ్మెంట్ ఎవరైనా ఇస్తున్నారా మేడం? పారాసెటమాల్ ఉంది, అడ్వర్టైజ్మెంట్ ఉందా? పని చేస్తుంది. అది పని చెయ్యని వాటికి అడ్వర్టైజ్మెంట్స్ జరుగుతుంటాయి. జనం ఎవరు మోసపోవద్దు. నన్ను అడగండి నా ప్రొడక్ట్స్ విషయంలో, నేను కరెక్ట్ రిజల్ట్ ఇవ్వగలుగుతాను. మీకు ఎవరు మోసపోకుండా తగిన రిజల్ట్ తీసుకోండి, మీరు పెట్టిన డబ్బుకి తగిన బెనిఫిట్ పొందండి అని కొన్ని ప్రొడక్ట్స్ మాత్రమే నేను ప్రమోట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే హెయిర్ ఆయిల్ కూడా. హెయిర్ ఆయిల్ కూడా ఒకటి. రైట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎవరికన్నా నెంబర్ ఇవ్వచ్చా కింద మీది? ఇవ్వండి, నెంబర్ ఇవ్వండి, వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, క్లియర్గా మాట్లాడవచ్చు, ఏ Right. ప్రోడక్ట్ కావాలి ఏంది అని చెప్పి సరైన రిజల్ట్ తప్పకుండా వచ్చి తీరుద్ది. ఎవరైనా మేడం వాడకుండా, కొంతమంది ఎట్లుంటారంటే కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎంతో బిజీగా ఉంటుంటారు, వాళ్ళు అవతల పడేస్తారు. మాకు రిజల్ట్ రాలేదు, ఏం రాలేదు, లేదా వారానికి ఒకసారి ఏదో వాడుతూ ఉంటారు. అట్లా రిజల్ట్ రాదు. డైలీ బేసిస్ లో డాక్టర్ గారు చెప్పారు రోజు 3 పూట్ల గోళీ వేసుకోండి, జ్వరం గోళీ అని వారం రోజులు టైం, వారం రోజులు వేసుకోవాలి. 2 రోజులు 3 రోజులు తింటే అది లో జ్వరం కింద పడిపోయి మనిషి డౌన్ అయిపోతూ ఉంటాడు, లోపల భాగాలు తినేస్తుంటాడు, చిన్న డ్యామేజ్ అయిపోతుంటాయి. సో ఒక కోర్స్ వాడాలి, కరెక్ట్గా వాడినప్పుడు కరెక్ట్ అయిన రిజల్ట్ వస్తుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.